రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగియడంతో ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదు. కేవలం ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల అధికారులు అందించనున్నారు. ఇక కాసేపట్లో అభిషేక్ మను సింఘ్వి తరపున కాంగ్రెస్ సీనియర్ నేత వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ధృవీకరణ పత్రాన్ని అందుకొనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగియడంతో ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. అయితే కేవలం ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల అధికారులు అందించనున్నారు. ఇక కాసేపట్లో అభిషేక్ మను సింఘ్వి తరపున కాంగ్రెస్ సీనియర్ నేత వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ధృవీకరణ పత్రాన్ని అందుకొనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఏదైతే రాజ్యసభ ఎంపీకి సంబంధించిన నామినేషన్ తుది గడువు ముగిసింది. అయితే ఇప్పటి వరకు కేవలం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే సీనియర్ నేత, అదేవిధంగా సుప్రీంకోర్టు అడ్వకేట్, ఏసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మాత్రమే నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేశారు. ఇతర పార్టీల నుండి కూడా ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదు. సో ఈ నేపథ్యంలో కూడా దాదాపు ఈ అభిషేక్ మను సింఘ్విని గెలుపును కాంక్షిస్తూ కూడా దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారి, ఎన్నికల అధికారి కూడా ధృవీకరించారు. ఈ నేపథ్యంలో కూడా అభిషేక్ మను సింఘ్వి తరఫున నామినేషన్ ధ్రువపత్రాన్ని కూడా కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టీపీసీసీ సీనియర్ నేత నిరంజన్ ఆయన తరఫున కూడా తీసుకోవడానికి కూడా ఏసీసీ ఆదేశాలు ఇచ్చింది. సో ఈ క్రమంలో కూడా అభిషేక్ మను సింఘ్కి సంబంధించిన ధ్రువపత్రాన్ని ఈ సీనియర్ నేత నిరంజన్ తీసుకున్నారు. అయితే మొత్తంగా ఏదైతే కేశవరావు, సీనియర్ నేత కేశవరావు రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన తర్వాత ఏర్పడ్డ ఖాళీలో భాగంగానే ఏఐసీసీ ఈ అభిషేక్ మను సింఘ్వికి ఈ సీట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో కూడా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా హాజరైన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో కూడా నామినేషన్ గడువు ముగిసిన నేపథ్యంలో కూడా గెలుస్తున్నట్టు కూడా ఈ రిటర్నింగ్ ఏదైతే ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ధృవీకరణ పత్రాన్ని అందించడానికి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో అభిషేక్ మను సింఘ్వి అందుబాటులో లేకపోవడంతో కూడా దీనికి సంబంధించి ధ్రువపత్రాన్ని అందుకోవాల్సిందిగా కూడా అధిష్టానానికి ఏదైతే సీనియర్ నేత నిరంజన్ కి ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో నిరంజన్ ధ్రువపత్రాన్ని తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.